ఒకటి. భారత్ ఖతార్ కీలక దౌత్య భేటీ. భారత విదేశాంగమంత్రి ఎస్. జయశంకర్ ఖతార్ అమీరా తమీమ్ బిన్ హమాద్ అల్ థానీను దోహాలో కలిశారు. ఈ సమావేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఎనర్జీ, రక్షణ, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో సహకారం పెంచే దిశగా చర్చలు జరిగాయి. ప్రాధాన్యత: గల్ఫ్లో భారత ప్రభావం పెంచే కీలక అడుగు. 2. ఢిల్లీవాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి. సుప్రీంకోర్టు ఢిల్లీలోని ఏక్యూఐ మానిటరింగ్ స్టేషన్ల ఖచ్చితత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. స్ప్రింక్లర్లతో డేటా మార్చే ప్రయత్నాలపై కోర్టు కఠినంగా స్పందించింది. ప్రాధాన్యత: పెద్ద నగరాల్లో వాయు నాణ్యతపై ప్రభుత్వాల బాధ్యతను గుర్తుచేసే తీర్పు. 3. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణదండన. బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మానవత్వానికి వ్యతిరేకమైన నేరాల కేసులో మరణదండన విధించింది. బంగ్లాదేశ్ ఆమెను ఇండియాకు అప్పగించాలంటూ అధికారిక విజ్ఞప్తి చేసింది. ప్రాధాన్యత: భారత బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం చూపే పెద్ద పరిణామం.